హాయ్ అండి. ఈరోజైతే మేము కోటప్పకొండ వచ్చాము. కార్తీక మాసంలో మనం ఎన్ని యాత్రలు అంటే వెళ్ళగలిగిన వరకు శివాలయాలకు వెళ్ళి అక్కడ దీపారాధన చేస్తే చాలా అంటే చాలా మంచిదంట. కానీ చాలామంది వెళ్ళలేరు. అందులో నేను కూడా అంతే. తొందరగా ఎక్కడికి వెళ్ళడం కుదరదు. పిల్లలతో స్కూల్స్ అని అవన్నీ ఇబ్బందిగా ఉంటుంది. మా ఊర్లోనే ఎక్కువ దీపారాధన అయితే చేసుకుంటాము. లేదా ఎవ్రీ ఇయర్ కుదిరితే షిరిడి కానీ అలా శ్రీశైలం కానీ వెళ్తాము. ఈసారి అయితే మేము కోటప్పకొండ అయితే వచ్చాము. ఈసారి అంత లాంగ్ అంటే షిరిడి ఆల్రెడీ వెళ్ళిపోయాం, శ్రీశైలం వెళ్ళాం కాబట్టి ఇంక ఈసారి అయితే కోటప్పకొండ అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలా బాగుంటాడు శివయ్య. అలానే పెద్ద శివలింగము, నంది ఇవన్నీ కూడా మనకి అక్కడికి వెళ్తే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో మనకి కోటప్పకొండలో కూడా అంతే ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ముందైతే నంది దగ్గర మేము 365 ఒత్తులు మా హస్బెండ్, నేను, పిల్లలు వెలిగించేసామన్నమాట. ఇది ఆదివారం అనమాట. కార్తీక సోమవారం వెలిగిస్తే ఇంకా మంచిది. కానీ కార్తీక సోమవారం రోజు మాకు గుడి చాలా దూరము, తొందరగా రాలేము. ఆ టైంకి మళ్ళీ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఈ పిల్లలతో అంత రిస్క్ ఎందుకు అని చెప్పేసి మేమైతే ముందు రోజు వచ్చాము. కార్తీక మాసంలో ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క నిమిషం కూడా చాలా అంటే చాలా మంచిది అనమాట. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా కార్తీక పురాణంలో వివరంగా చెప్పారు. కార్తీక మాసంలో ఏ పని చేసినా మనకి అది 100 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. అది మంచి అయినా చెడైనా దానమైనా ఏదైనా సరే, ఉపవాసమైనా ఏదైనా సరే, మన కార్తీక మాసంలో ఏది చేసినా మనకి అది 100 రెట్లు పుణ్యాన్ని మనకి అనేది ఇచ్చిందంట. అందుకని ఈ టైంలో చాలామంది ఇలా దైవ దర్శనాలు, అలానే ఇలా 365 ఒత్తులే కానీ ఇలా గుడి దగ్గరకు వచ్చి వెలిగడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఈ కోటప్పకొండ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. కింద పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కూడా ఉంటుంది అనమాట. మేము కింద దీపారాధన చేసాం నంది దగ్గర. అలానే దర్శనం కూడా అయిపోయింది. లోపలికి కెమెరా తీసుకెళ్ళకూడదు కాబట్టి ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఇది బ్యాక్ సైడ్ అనమాట. గుడి వెనకాల రావి చెట్టు ఉంది, నాగేంద్ర స్వామి కూడా ఉన్నారు. ఇక్కడ కూడా నేను దీపారాధన చేసి కింద కొబ్బరికాయ కొట్టలేదు, అందుకని చెప్పి ఇక్కడైతే కొట్టాను. నాకు పూజ వచ్చినంత విధిలో చేశాను. నేనేమి ఎప్పటి నుంచో పూజలో అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఏమన్నా తప్పు ఉంటే మాత్రం ఏమనుకోవద్దు, కామెంట్ అయితే చేయండి. ఈసారి దాంట్లో నేను కవర్ అయితే చేసుకుంటాను. ఇక్కడ రావి చెట్టు అనమాట. గుడి పక్కన నుంచి కొద్దిగా లోపలికి వస్తే ఉంటుంది అనమాట. ఎలానో ఇక్కడ దాకా వచ్చాం కాబట్టి రావి చెట్టు కూడా ప్రదక్షిణాలు చేసి ఇక్కడ కూడా దీపారాధన చేసాం. పైనే చేయొచ్చు కానీ అందరూ అక్కడే చేస్తే బాగోదు, మొత్తం హడావిడిగా ఉంటుందని చెప్పి నేను కింద చేస్తున్నాను. ఇదైతే వ్యూ అనమాట. కొండపై నుంచి అసలు వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇంకా చాలా వరకు వీడియో తీయలేదు, ఎందుకంటే నేను వెళ్ళి అదంతా చూస్తా ఇంకా ఆ ఎంజాయ్మెంట్లో ఉన్నాను కానీ వీడియో అంతగా తీయలేదు. తీసిన కొన్ని క్లిప్లు మాత్రమే మీకు యాడ్ చేశాను. నేను అసలు వీడియో యూట్యూబ్లో కూడా పెడదాం అనుకోలేదు, కానీ వెళ్ళాను కాబట్టి కొద్దిగా తీసాను. ఆ తీసిందైనా పెడదాం అనిపించి పెట్టాను అనమాట. ఎందుకంటే ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు యూట్యూబర్ అనే విషయాన్ని మర్చిపోతాను, అదంతా ఆస్వాదిస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి వస్తాము, దాన్ని చూడకుండా వీడియోస్ అనేది కరెక్ట్ కాదు. మామూలుగా అయితే ఇంకా ఎక్కువసేపు తీసేదాన్ని వీడియో. ఇంకా చూడడానికి ఎంత బాగుందో ప్రతి ఒక్కటి కూడా. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందు ఈ శివలింగం విగ్రహాన్ని చూస్తే అసలు 2 కళ్ళు చాలా అంత బాగుంటుంది అనమాట. అసలు ఎప్పుడు వచ్చినా కానీ దీన్ని అంతే చూస్తూ ఉండాలనిపిస్తుంది. ఇంకా కోటప్పకొండలో తిరునాళ్ళ జరిగినప్పుడు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది కోటప్పకొండ దగ్గర తిరునాళ్ళని చాలా ఫేమస్ అనమాట. నేనైతే ఒక్కసారి కూడా రాలేదు. మాకు కోటప్పకొండకు ఒక 1.5 అవర్ జర్నీ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు ఆ రిస్క్ అయితే తీసుకోలేదు. కానీ పిల్లలతో ఆ రిష్లో ఇరుక్కుంటా అలా ఎందుకులే, ప్రశాంతంగా ఉన్నప్పుడే రావచ్చులే అని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇలా వస్తామే కానీ తిరునాళ్ళ అలా జరిగినప్పుడైతే మేము ఎప్పుడూ రాలేదు. అసలు ఎంతో బాగుంటుందో. కింద వచ్చేసరికి మనకి ఇలా పార్క్ ఉంటుంది అనమాట. పార్క్లో మనకి జింకలే కానీ, కుందేళ్ళు, అలానే ఉడుము అంటారు కదా, అలాంటిది పెద్దది అనమాట. నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయి. పార్క్లోకి ఎంట్రీ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ మనిషికి. పిల్లలకి కూడా అంతే. పిల్లలకి ట్రైన్ కూడా ఉంటుంది. పార్క్ చుట్టూ తిప్పి చూపిస్తారు. అలానే ఫిష్ ఎగ్జిబిషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ
ఇక్కడికి వచ్చేటప్పుడు ఏదైనా వెహికల్ మాట్లాడుకొని వస్తే మీకు ప్రశాంతంగా దర్శనం అయిపోయిద్ది, ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం గిరి ప్రదర్శన చేసే వాళ్ళకైతే ఓకే, కానీ లేదు అంటే మనం ఏదైనా ఆటో అలా మాట్లాడుకొని వస్తే మంచిది. అది పిల్లలతో వచ్చినప్పుడు ఇంకా రిస్క్ లేకుండా ఉంటది. ఈ పార్క్ అనేది కొండ మధ్యలో ఉంటదనమాట. గుడికి పార్క్‌కి చాలా దూరం ఉంటదనమాట. అందుకని చెప్పి మనం ఈ ఇలా ఆటోలు మాట్లాడుకొని, ఏదైనా వెహికల్ మాట్లాడుకొనొస్తే మనకి దర్శనం తొందరగా అయిపోయిద్ది. అలానే పిల్లలు ఎంజాయ్ జేస్తారు. మనం గూడా ప్రశాంతంగా తిరగొచ్చు. మేమలా ఆటో మాట్లాడుకొనే వచ్చామనమాట. ఇంక మనం ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు. మనం మాట్లాడుకొనొస్తే అదే మామూలుగా అనుకో ఇలా ఉండదు గదా! ఇదంతా ఫిష్ స్టాల్. దీనికి గూడా మళ్ళీ టికెట్ ఉంటది. దీనికొక 10 రూపీస్. లోపల పార్క్‌లోకి రావడానికి ఒక 20 రూపీస్. అలానే పిల్లలకి గేమ్స్ ఉన్నాయి. అవి ఆడడానికి ఒక 10 రూపీస్. తక్కువే. ట్రైన్ అయితే 25 రూపీస్ అనమాట. అసలు చాలా అంటే చాలా బావున్నాయి. రకరకాల ఫిష్‌లే కానీ, పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న ఎగ్జిబిషన్‌లో మనం ఫిష్ ఎగ్జిబిషన్ అని పెడితే అక్కడ ఎన్ని రకాల ఫిష్‌లుంటాయో ఇక్కడ అవన్నీ ఉన్నాయి. కాపోతే ఎంట్రీ టికెట్స్ అదైతే 100, ఇదైతే ఓన్లీ 10 రూపీసే అనమాట. పార్కే కానీ, కోటప్పకొండ మొత్తం కూడా చాలా అంటే చాలా బావుంటది. మీలో ఎంతమంది చూసారో నాకైతే కామెంట్ చేయండి. మాక్సిమం అంతా కవర్ చేశాననే అనుకుంటున్నాను. ఓకేనా? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.